ఉప ఎన్నికల అభ్యర్థులపై కాంగ్రెస్ పార్టీ కసరత్తు దాదాపు పూర్తయింది. కాసేపటి క్రితం పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ సోనియాతో సమావేశమై బయటకొచ్చారు. ప్రస్తుతం సీఎం కిరణ్ కుమార్ సోనియాతో భేటీ అవుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రవణ్ లైవ్ ఇస్తారు. ఓటు శ్రవణ్. కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి కిరణ్, ఆయనతో పాటు బొత్స సత్యనారాయణ. వీరిద్దరికీ ఆహ్వానం అందింది. అయితే ఒక గమనించదగ్గ అంశం ఏంటంటే బొత్స సత్యనారాయణ ముందుగా సోనియాని కలిశారు. సీఎం 5ంటికి సీఎం ను పిలిస్తే అంతకన్నా గంటంపావు ముందు 5కు సోనియా గాంధీ బొత్స సత్యనారాయణ పిలిచారు. ఆయనతో సపరేట్ గా ఆమె మాట్లాడారు. సపరేట్ ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. ఏం ఫీడ్బ్యాక్ తీసుకున్నారు? కేవలం బై ఎలక్షన్స్ గురించి అయితే అందరితో ఉన్నప్పుడు మాట్లాడవచ్చు, కానీ ఎందుకు సపరేట్ గా మాట్లాడారు అన్నది చూడాలి. ఆయన ఒకవేళ రకరకాల ఇష్యూస్ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయి, లిక్కర్ స్కామ్ గురించి ఉంది, రకరకాల సీఎం తో ఉన్న విభేదాలు కావచ్చు, వీటన్నింటిపైన బహుశా చర్చ జరిగింది ఉండొచ్చు మనకున్న సమాచారం. అంతేకాకుండా ఆ తర్వాత గులాం నబీ ఆజాద్ ను బొత్స కలిశారు. ఇప్పుడు ఇద్దరు బొత్స సత్యనారాయణ, గులాం నబీ ఆజాద్ సోనియా గాంధీ నివాసానికి చేరారు. ముఖ్యమంత్రి కిరణ్ ఏపీ భవన్ నుంచి సోనియా గాంధీ నివాసానికి వెళ్లారు. సో నిన్నటి తరహా హై లెవెల్ మీటింగ్ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాలపై సోనియా గాంధీ నివాసంలో మళ్లీ జరుగుతుంది. నిన్న దాదాపు 5 గంటల పాటు సోనియా గాంధీతో మీటింగ్ జరిగింది. దాదాపు గంట సేపు ఆజాద్ సీఎం జరిపారు. తర్వాత ఆజాద్ మళ్లీ మీటింగ్స్ మీద మీటింగ్స్, రివ్యూస్ పైన రివ్యూస్ జరుగుతూ ఉన్నాయి. కానీ అల్టిమేట్ గా లిస్ట్ మాత్రం బయటపడలేదు. ఈ రోజు అయిపోతుంది. సింగిల్ నేమ్స్ సోనియా గాంధీ ముందు ప్రపోజ్ చేస్తున్నారు. దాదాపు లిస్ట్ అవుట్ అవుతుంది అన్నదే మనకున్న సమాచారం. సో ఇప్పుడు నియోజకవర్గాల విషయంలోనే కొంత సందిగ్ధత నెలకొని ఉంది. వాటిపైన ఎవరి వైపు మొగ్గు చూపుతారు, అక్కడ వాదోపవాదాలు ఏమవుతున్నాయి అన్నది అల్టిమేట్ గా దాన్ని బేస్ చేసుకుని ఫైనల్ గా మిగిలిన 3కి కూడా ఈరోజు అవకాశం ఉంది. ప్రస్తుతం మనతో తణుకు ఎమ్మెల్యే నాగేశ్వరరావు ఉన్నారు. ఎందుకు ఇంత జాగ్రత్త? రకరకాల విమర్శలు వస్తున్నాయి. ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతున్నారు అనే విమర్శ. నాకు తెలిసి జాప్యం లేదు. నిన్న వచ్చారు ఆల్రెడీ, అదంతా కూడా ఈ రోజు ఫైనలైజ్ చేసుకుని తీసుకురామని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆల్రెడీ ఫైనల్ చేస్తారు. దాంట్లో జాప్యం లేదు. కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు కూడా అక్కడ గ్రౌండ్ లెవెల్లో రిపోర్ట్స్ తీసుకుని ఇక్కడికి వచ్చి వారు ముందు పెట్టి ఆమోద ముద్ర వేసుకుంటాం ఈ రోజు కాదు, ఎప్పటి నుంచో ఉన్నది ఇది. ఆ రకంగానే ఈ రోజు కూడా అయిపోతుంది. 1, 2, 3 ఇట్లో ఏదో సందిగ్ధత ఉందో ఇప్పుడు మేడం గారి దృష్టికి తీసుకెళ్తున్నారు కాబట్టి అన్ని తేలిపోతే ఈ రోజు మేడే కాబట్టి ఏఐసిసిలో ఆయన వచ్చేస్తారు. ఢిల్లీకి దాసోహం అయిపోతున్నారు, ముఖ్య ఆజాద్ కూర్చున్నారని ఇక్కడ ఢిల్లీకి వచ్చి ఢిల్లీ ట్రిప్పులు తిరిగి ఢిల్లీ ఆంధ్రప్రదేశ్ పరువు తీసేస్తున్నారని తెలుగుదేశం సంబంధించిన ఒకటి మాత్రం తెలుగుదేశం వాళ్ళు గుర్తుంచుకోవాలి. ఆ లో ఉన్న నాయకుడు ఆ రోజున మరి ఉన్న పెద్దలు రికమెండ్ చేసి ఢిల్లీ పట్టుకొస్తేనే అతనికి కూడా ఎమ్మెల్యే టికెట్ ఉంటుంది. ఆ రోజున కూడా ఢిల్లీలోనే ఫైనలైజ్ అయ్యి ఆయనకి టికెట్ ఇస్తే ఆయన ఎమ్మెల్యే మంత్రి అయ్యారు. మరి ఆయన ఈ రోజు మాట్లాడుతుంటే ఆశావాదంగా ఉంది. యాక్చువల్ గా ఢిల్లీ కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ. ఈ జాతీయ పార్టీలో ఇక్కడ ఒక సిద్ధాంతం ఉంటాయి. ఈ రోజు కాదు, మొదటి నుంచి కూడా అక్కడి నుంచి లిస్ట్ తేవటం, ఇక్కడ కూర్చొని ఫైనలైజ్ చేయడం ఈ రోజు కొత్తగా జరిగేది కాదు. గత జరిగే సిస్టమ్ ఇది. ఈ సిస్టాన్ని కొత్తగా తీసుకొస్తే ఇంకోటి అనుకోవచ్చు. ఈ రోజు ఆ రకంగా మాట్లాడుతూ హాస్యాస్పదంగా ఉంది. నాకు ఇంత ఎక్సర్సైజ్ చేస్తున్నారు, ఎన్ని సీట్లు వస్తాయంట? కాంగ్రెస్ పార్టీకి ఒక ఐడియాలజీ ఉంది. కాంగ్రెస్ పార్టీ ఏదైనా సాధించగలుగుతుంది. ఇవాళ రాష్ట్రంలో అనిశ్చిత ఏర్పరిచి 18 ఎలక్షన్లు అయ్యి ప్రజలకి అభివృద్ధి కార్యక్రమాలు అన్ని కూడా ఆటంకం కల్పించే కార్యక్రమం కోసం జరుగుతుంది. కాబట్టి ప్రజలు గమనించి ఇవాళ అన్ని పనులు చేసే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పట్టం కడతారు. సమన్వయం లేదు, సీఎం కు పిసిసి చీఫ్ కు సంబంధాలు లేవు అన్నది ఒక విమర్శలు ఉన్నాయి. అది సెటరేట్ అయిపోయిందంటారా? 100% ఎప్పుడు కూడా అలాంటి లోటు ఏం కనపడలేదు మాకు. అన్ని కలిసే మేము పనిచేస్తున్నాం. ఈ పత్రికల్లో టీవీలోను అలా వస్తానే ఉంటాం, సహజం. మనం నిన్న కాక మొన్న తెలుగు పార్టీ చూస్తుంటే అదేదో వంశీ అందులోకి వెళ్ళాడని ఇతనేమో వాళ్ళ కొడుకుని ఎంకరేజ్ చేస్తున్నారు, జూనియర్ ఎన్టీఆర్ తొక్కుతున్నారని చెప్పి అందులో కూడా ఉంది. ఇలాంటి ఏదో ఒక చిన్న కుటుంబంలోనే భార్యాభర్తలు చిన్న మనస్పర్ధలు ఏదైనా చిన్న సర్దుపోతాం, కానీ వీళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు. ఇక్కడ అంటే అక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయంటారు. అంటే ఇక్కడ ఉన్నా మా దగ్గర ఏం లేవు. పనిచేయడానికి కలిసి వస్తున్నారు, కలిసి వెళ్తున్నారు, కలిసి మేడానికి వస్తున్నారు, అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. కలిసికట్టుగా సాధిస్తున్నాం. సో మొత్తం మీద లిస్ట్ ఈ రోజు బహుశా
కాసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది అధికారికంగా వెల్లడించేందుకు. ఏఐసిసి ఇన్ని ఎలక్షన్ కాబట్టి సాధారణంగా కాంగ్రెస్ హైకమాండ్ నుంచి లిస్ట్ రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. దీంతో పీసీసీకి సంబంధించిన అంశంపై కూడా పీసీసీలకు ఇంతవరకు జనరల్ సెక్రటరీలను గానీ వైస్ ప్రెసిడెంట్స్ గానీ అసలు కార్యవర్గం లేదు. కేవలం అధ్యక్షుడు ఉన్నారు, ఆయన కింద టీం లేదు. సో ఆ టీం ను కూడా నియమించే దిశగా సంప్రదింపులు జరిగి ఉంటాయన్నది సమాచారం అందుతుంది. ఆ మేరకు కసరత్తు కూడా జరిగింది. ముఖ్యమంత్రి కొన్ని పేర్లు ప్రపోజ్ చేశారు, పీసీసీ చీఫ్ కొన్ని పేర్లు, హైకమాండ్ కొన్ని పేర్లు ప్రపోజ్ చేస్తుంది, ఏఐసీసీ ఇన్ఛార్జ్ గులాం నబీ ఆజాద్. సో నేమ్స్ పైన కూడా ఎక్సర్సైజ్ జరిగింది. ఒక కేవలం అసెంబ్లీ ఎలక్షన్స్, అసెంబ్లీ ఉప ఎన్నిక కాదు, పీసీసీకి సంబంధించిన కార్యవర్గం పైన కూడా చర్చలు జరిగినట్లుగా సమాచారం. ఓవరాల్ గా ఈ ఎలక్షన్స్ నేపథ్యంలో డీసీసీ అధ్యక్షులను నియమించాలి, ప్రతి కమిటీలు వేసి వాళ్ళందరికీ బాధ్యతలు అప్పగించాలి. ఇంత సుదీర్ఘమైన ఎక్సర్సైజ్ హైకమాండ్ చేస్తుంది. రాబోయే రోజుల్లో 2014 నాటికి కాంగ్రెస్ బలహీనం కాకూడదు అంటే దీంట్లో ఒక గౌరవప్రదమైన రిజల్ట్ సాధించాలి కోసం ఇప్పుడు సుదీర్ఘంగా సమగ్రంగా ఎక్సర్సైజ్ జరుగుతోంది. బహుశా మరి కాలంలో లిస్ట్ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. థ్యాంక్ యూ.